హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి ఈ వీడియోలో మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో జాబ్స్ అయితే ఉన్నాయి. సో అందుకోసం అయితే వచ్చేసి నేను వీడియోని అయితే తీసుకొచ్చాను. అండ్ దిస్ ఈజ్ దివ్య. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. నాకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇది తెలంగాణలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. మన హైదరాబాద్లో ఉన్న ఎయిర్పోర్ట్లో, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్న పోస్టులకి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మిస్టేక్స్ అయితే చేయొద్దు. అండ్ వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితే చివరి వరకు చూడండి. నేను కూడా క్విక్గా అయితే చెప్తుంటాను ఫ్రెండ్స్. ప్రతి వీడియోలో నేను జస్ట్ క్విక్గా వాట్ ఈజ్ వాట్ అండ్ ఎవరికి ఏమేమి పాయింట్స్ ఇంపార్టెంటో అండ్ డ్రాక్ చేయను ఫ్రెండ్స్ పెద్దగా. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కూడా సింపుల్గా చెప్పేస్తుంటాను. ఎలా అప్లై చేయాలి, ఎలా డౌన్లోడ్ చేయాలి, అఫీషియల్ వెబ్సైట్స్లో ఉన్న లింక్స్ చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ యొక్క వీడియోస్ చూసినట్లయితే చూడండి, తెలుస్తుంది మీకు. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళందరూ మీకు నచ్చితేనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియోస్ అన్నీ ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్. చాలామంది మన వీడియోస్ని అయితే చూడట్లేదు. ఒకసారి చూసినట్లే కదా మీకు తెలుస్తుంది. సో ఇటువంటి నోటిఫికేషన్ పడింది అప్లై చేయాలి అనేసి. మాకు కూడా మీ సబ్స్క్రిప్షన్ అండ్ లైక్స్ అనేది మోటివేషన్గా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అందుకోసం మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, చూడండి. మీ ఫ్రెండ్ సర్కిల్లో మన వీడియోస్ అయితే ఫార్వర్డ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో వాళ్ళు నచ్చితే అప్లై చేసుకుంటారు. అలాగే షార్ట్స్ రూపంలో కూడా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటాయి. ఇలా వీడియోస్ అయితే చేస్తూ ఉంటాము, క్విక్గా తెలుస్తుంది అనేసి. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్, కామెంట్ బాక్స్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి ఈ ఎయిర్పోర్ట్ నుంచి వచ్చిన జాబ్ నోటిఫికేషన్ ఏంటో చూసేద్దాము. సో మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే వచ్చేసి ఎయిర్క్రాఫ్ట్ టెక్నీషియన్ V1 పొజిషన్స్ అయితే ఉన్నాయి ఫర్ ఆల్ క్యాండిడేట్స్ అదర్ దెన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్. మీకు డిప్లొమా సర్టిఫికేట్స్ ఇన్ ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్లో ఉండాలి. 2 to 3 years ఇన్ మెకానికల్ స్ట్రీమ్ ఫ్రమ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ నుంచి అయితే ఉండాలి. DGC అప్రూవ్డ్ నుంచి 60% మార్క్స్ ఉండాలి. ఈక్వివాలెంట్ గ్రేడ్ ఉండాలి. సో SC/ST వాళ్ళకైతే 55% సరిపోతుంది. లేదా మీకు డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ 3 yearsలో మెకానికల్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఆర్ ఈక్వివాలెంట్ నుంచి చేసి సెంట్రల్ స్టేట్ వాళ్ళకి 60% ఆర్ ఈక్వివాలెంట్ ఉండాలి. అలాగే SC/ST OBC వాళ్ళకి 55% ఉండాలి. వీళ్ళకైతే వచ్చేసి క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ మినిమం 1 year ఏవియేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. లేదా సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ నేషనల్ అప్రెంటైజ్ విత్ హ్యాండ్స్ ఆన్ వర్కింగ్ ఇన్ ఏవియేషన్ ఇండస్ట్రీ నుంచి చేసిన అది మినిమం 1 year డ్యూరేషన్ ఉంటే కూడా మీరు ఎలిజిబుల్. ఏవియేషన్ ఎక్స్పీరియన్స్ క్యారింగ్ అవుట్ ఫ్రీ ఫ్లైట్ చెక్స్ అండ్ స్నాక్స్ రీసర్టిఫికేషన్ ఇవి ఉన్నా మీరు ఎలిజిబుల్ ఫ్రెండ్స్. ఎయిర్క్రాఫ్ట్ టెక్నీషియన్ B2కి అయితే చూద్దాము. B2 కూడా సిమిలర్గానే డిప్లొమా సర్టిఫికేట్ ఇన్ ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్లో ఉండాలి. ఇన్ ఏవియోనిక్స్ స్ట్రీమ్ నుంచి మీరు ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ నుంచి DGC అప్రూవ్డ్ 60% మార్క్స్ అయితే ఉండాలి. లేదా డిప్లొమా ఇంజనీరింగ్ చేసిన ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, రేడియో ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఆర్ ఈక్వివాలెంట్ అయితే చేసి అయితే ఉండాలి. సో ఇలా 60% మార్క్స్ అయితే ఉండాలి. మీకు 1 year ఎక్స్పీరియన్స్ కంపల్సరీ. సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ నేషనల్ అప్రెంటైజ్ నుంచి మినిమం 1 year చేసినా మీరు ఎలిజిబుల్ ఫ్రెండ్స్. అందుకే అప్రెంటైజ్షిప్ ఎక్కడన్నా వస్తే యూటిలైజ్ చేసుకోమని చెప్పేది అందుకోసమే ఫ్రెండ్స్. మీకు అది కూడా ఎక్స్పీరియన్స్ కిందనే కన్సిడర్ చేస్తున్నారు. సో ఇవైతే యూటిలైజ్ అయితే చేసుకోండి. సదరన్ రీజన్ హైదరాబాద్ అని క్లియర్గా చెప్తున్నారు. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు 1 లొకేషన్కి అయితే ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. సో మీరు హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ 3 లొకేషన్స్లో చూస్ అయితే చేసుకోవచ్చు. నెసెసరీ డాక్యుమెంట్స్ అయితే మీరు రావాలి. మీరు ఎవరైతే ఎలిజిబుల్ హ్యావ్ సపరేట్ అప్లికేషన్ అలాంగ్ విత్ ద సపరేట్ DD అయితే తీయాలి. సో DD ఛార్జెస్ అయితే వచ్చేసి 1000 రూపీస్ ఫర్ నార్మల్గా జనరల్ వాళ్ళకైతే ఉంది. EWS OBC క్యాండిడేట్స్కి కూడా అంతే ఉంది. 500 SC/ST ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే 500 అయితే ఉంది. AI ఇంజనీరింగ్ సర్వీస్ లిమిటెడ్ మీద మీరు డిమాండ్ డ్రాఫ్ట్ అయితే తీయాలి. పేబుల్ అట్ హైదరాబాద్ అని క్లియర్గా అయితే ఇచ్చారు. సో మీరు సర్వీస్ డిశ్చార్జ్ బుక్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే క్యాస్ట్ సర్టిఫికేట్, EWS సర్టిఫికేట్, ప్రూఫ్ ఐడెంటిటీ కార్డు, ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్, ఆల్ ఒరిజినల్ ఎక్స్పీరియన్స్ లెటర్స్, ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, పర్మనెంట్ అడ్రస్ అవి, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ID ప్రూఫ్ కింద మీరు పాన్ కానీ, ఆధార్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏవైనా తీసుకెళ్ళచ్చు. ఇక్కడ చూడండి, లొకేషన్ హైదరాబాద్ అయితే వచ్చేసి 2 May 2024 లొకేషన్ అయితే ఇచ్చారు. AIESL MRO నియర్ గేట్ 2 నెంబర్ 3 శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్. ఇక్కడైతే వాకిన్స్కి అయితే వెళ్ళాలి. సో ఆ రోజు DD కూడా తీసుకుని అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. 1000 రూపీస్ అయితే ఉంది. ఇక్కడ పేబుల్ చెప్పాను కదా, సో దానికైతే అడ్రస్ మీద DD తీసుకుని కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కావాల్సినవి నేను అప్లికేషన్ ప్రాసెస్ కూడా చూపిస్తాను. అప్లికేషన్ ఫామ్ కూడా మీరు ప్రింట్అవుట్ తీసుకుని తీసుకెళ్ళాలి హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసి.
సో క్యాండిడేట్ అడ్వైస్ టు ద ఏ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద ఫుల్ ఫేస్ ఉండాలి. పేస్ట్ ద స్పేస్ ప్రొవైడెడ్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్లో ఇచ్చిన స్పేస్లో మీరు అతికించాలి. సో జనరల్ కండిషన్స్ అయితే ఉన్నాయి, ఒక్కసారి చూడండి క్యాండిడేట్స్కి. మీకు ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. సదరన్ రీజియన్ హైదరాబాద్లో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, పేస్ట్ రీసెంట్ కలర్ ఫోటోగ్రాఫ్ సైన్ అక్రాస్ అయితే ఉండాలి. మీ ఫుల్ నేమ్ బ్లాక్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్లో రాయండి. మీ ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మీ రిలీజియన్, జెండర్, నేషనాలిటీ, ప్రెజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, మీరు ఏ కేటగిరీ అవి మెన్షన్ చేయండి. సో సదరన్ రీజియన్ హైదరాబాద్లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంకా అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది. సో ఇక్కడ ఏమేమి డాక్యుమెంట్స్ అటాచ్ చేస్తున్నారో టిక్ బాక్స్లో టిక్ కొట్టండి. సో టిక్ కొట్టేసి పంపించండి. ఇంకా కింద అదర్కి వెళ్తే ఫార్మాట్స్ అయితే ఉన్నాయి. సో ఫార్మాట్స్ కావాలంటే మీరు కింద చెక్ చేసుకోండి, లింక్స్ అనే డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను. సో ఇదైతే హోప్ఫుల్ మీకు మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఏవియేషన్ రిలేటెడ్ కోర్సులు చేసి ఖాళీగా ఉన్నారు అనుకుంటే వాళ్ళకి తెలియచేయండి ఫ్రెండ్స్. ఇవి చాలా అయితే ఉపయోగపడతాయి. మన హైదరాబాద్ రీజియన్లోనే జాబ్స్ అయితే ఉన్నాయి కాబట్టి, సో ఎయిర్క్రాఫ్ట్ టెక్నీషియన్ B1 పొజిషన్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఉపయోగపడతాయి. సో ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎవరు మిస్ చేసుకోవద్దు. సో ఇట్లా ఉంటే మీకు తెలిసిన వాళ్ళు కానీ మీరే ఎలిజిబుల్ అయితే తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. మీరు మిస్ చేసుకునే ఛాన్స్ అయితే ఉండదు. సో మీకు నచ్చితేనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈ పాయింట్ చాలాసార్లు చెప్తాను ఫ్రెండ్స్, మీకు నచ్చితేనే చేసుకోండి అనేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.